కూడా మీ నిమిత్తము బాధపడి మీరు తన అడుగు జాడలలో ఎవరి అడుగు జాడలలో? క్రీస్తు యొక్క అడుగు జాడలో మీరు నడుచుకోవాలని చెప్పి మీకు ఇలాగు అని చెప్పి ఒక మాదిరి ఆయన ఉంచి వెళ్ళాను. అంటే క్రీస్తు నడిచినటువంటి త్రోవలలో క్రీస్తు వేసినటువంటి అడుగులు ఎట్లా వేశాడు, అవే అడుగులు మనము కూడా అడుగులు వేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం పూర్తిగా దేవునికి సరెండర్ అయిపోవాలి. అంటే క్రీస్తు యొక్క చిత్తంలోకి మనం రావాలి. క్రీస్తు యొక్క అభిప్రాయాలే మన యందు నెరవేర్చబడుతుండాలి. క్రీస్తు యొక్క ఆలోచనలు మనలో నెరవేర్చబడుతుండాలి. క్రీస్తు యొక్క అభిప్రాయాలు, క్రీస్తు యొక్క ఆలోచనలు, క్రీస్తు యొక్క సంకల్పం, క్రీస్తు యొక్క దయాచిత్తం మన యందు బ్రతుకుంటుండగా మన దేహం అన్నది జరుగుతూ నెరవేర్చబడుతూ ఉండాలి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి మన సొంత నిర్ణయాన్ని మనం తీసుకుంటే కనుక అది ఎప్పటికైనా మన జీవితానికి ప్రమాదమే. ప్రభువులో ప్రభు అంటే తెలియలేని వారు అడుగులు ఎట్లాగైనా ప్రయాణం చేయొచ్చు, అది వారి ఇష్టం. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత మాత్రము నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా అది దేవుని చిత్తమై ఉండాలి. ఒక చోటుకు నువ్వు వెళుతున్నావంటే అది దేవుని పని అయి ఉండాలి. దేవుని పనిలో మన సొంత కల్పితం ఒకరు కల్పించుకుంటే కనుక అది మనకి నష్టానికి దారితీస్తారు. చాలా సందర్భాల్లో ఇటు విశాఖ, ఇటు కాకినాడ, సముద్ర ప్రాంతాలు ఎన్నో సందర్భాలు మీటింగ్కి వెళ్ళిన అక్కడ స్థానికులు, అయ్యా బోట్ ఎక్కుతారా, సరదాగా ప్రార్థన అయిపోయింది కదా మధ్యాహ్నించి ఒకసారి అలా వెళ్తారా, వస్తారా సముద్రం తీరానికి సరదాగా అలా వస్తారంటే దయచేసి రా అందులోగా. ఒక్కసారి మాత్రం నెల్లూరులో అమ్మ బ్రతుకున్నప్పుడు అమ్మ ఆశపడింది, బాబు సముద్రం ఇక్కడ ఉంటుందట కదా అంటే, ఎందుకమ్మా అక్కడ అంతా ఉప్పుగాలి తగులుతుంది, వచ్చింది అని అంటే, లేదు వెళ్దామని అన్నప్పుడు ఒక్కసారి నేను తీసుకెళ్ళా. అమ్మ బ్రతుకున్నా అమ్మా ఎక్కడది? ఎస్, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి అంతే. చాలా సందర్భాలు ఎందుకంటే నాకు ఒక దైవ భయం ఏంటంటే, దేవుడు ఈ పని మీద నన్ను పంపించినప్పుడు నేను అక్కడితో ఆగాలి. నేను ఆ పని చేసి నేను ముగించాలా. ఆయనకు అప్పగించిన పనిలో నేను నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను కాపాడుతాడు, సంరక్షిస్తాడు, ఏ కీడు రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పని మీదనే నేను వెళ్ళి అక్కడ నా సరదా కొరకో, నా సంతోషం కొరకో, ఏదో సరదాగా ఆనందించాలని ఈ కోరికలతో గనక అడుగు దాటి వేరే అడుగులోకి వెళితే దేవుని కాపుదల అంతటితో స్టాప్ అవుతుంది, దుష్టుని యొక్క ప్రమేయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భలే దొరికేవరన్నారు, దేవుడి పని మీద నువ్వు వచ్చావు విశాఖపట్నం, చాలా బాగుంది. కానీ మధ్యాహ్నం ప్రార్థన అయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని సరదాగా బీచ్కి వెళ్ళాలని కారులో మరీ ప్రయాణం చేశావు కదా, ఇక్కడ ఏం జరగాలో నేను జాగ్రత్తగా చూస్తాను. నీ కాపుదల, దేవుడి కాపుదల నీకు ఇక్కడ దాకే ఉంది. ఆయన పనిలో నువ్వు ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను కాపాడుతాను. ఆయన పని దాటి నీ సొంత నిర్ణయం కొరకు నువ్వు ఎప్పుడైతే తలంచినావో దేవుని కాపుదల నీకు దూరం అవుతుంది. నా ఉద్దేశాలు ఇప్పుడు నెరవేరుతాయి, చూసుకో. ఒకవేళ అలా ప్రయాణం చేస్తుంటుండగా ఆ ఇసుకలో ఒక ఎముక గాని, ఒక గాజు పెంకు గాని, ఒక తీవ్రమైన ముళ్ళు లాంటిది పాదములు గుచ్చుకోవచ్చు, రక్తం రావచ్చు. వెంటనే దాన్ని అలా తీసేసి ఒక ఇంజెక్షన్ కూడా నేను చేయించుకోవచ్చు. ఆ రోజు వరకు బాగుంది. మరుసటి రోజు కాలంతో సలిపి వచ్చింది, తెలియకుండా జ్వరం వచ్చేసింది. వేరే హాస్పిటల్కి వెళ్తే కొన్ని మెడిసిన్స్ ఏదో రాసి ఇవ్వచ్చు, తగ్గుతుంది కదా అనుకోవచ్చు. రోజు చూస్తే అది లోపల భాగం తినేయచ్చు. కొన్ని రోజులైన తర్వాత అది సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే కాలు తీసేయచ్చు. అది నాదైనా నీదైనా. మనం అనుకుంటుంది దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకేంటి ఇలా జరిగిందని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే, దేవుని చిత్తం కోసం నువ్వు వెళ్ళినటువంటి నువ్వు దేవుని చిత్తాన్ని ముగించుకొని వెనక్కి రావాలి. అది నేనైనా ఎవరైనా. అక్కడి నుంచి వేరే దారిలో మన అడుగులు, వేరే త్రోవల్లో మన అడుగులు వెళితే గనక దేవుడు అక్కడ స్టాప్ అవుతాడు. నేను ఏ పని మీద పంపించాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నేను ఎక్కడికి పంపించింది, ఏం చేయమని నేను చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ అడుగులు ఎటు ప్రయాణం చేస్తావు అని దేవుడు అనుకొని మన యందు దృష్టి తప్పితే గనుక అపవాది యొక్క ప్రభావం మన మీద ఏలుబడి చేస్తాడు. తద్వారా మన శరీరానికి కావాల్సిన తీవ్రమైన నష్టం కలుగుతుంది. దేవుడు చిన్న ఆయుష్కాలాన్ని చాలా త్వరగా ముగించేసుకుంటాము. దేవునిలో ఉండి బ్రతికి ఆయన చేయవలసినటువంటి పనికి మనం ఫుల్ స్టాప్ చేసి, అనగా మనం ముగించుకొని మన జీవితం అంతా మంచానికి పరిమితం అవుతాం. అందుకని దేవుని బిడ్డలుగా
మనం ఏ పని చేసినా అందులో దేవుని ప్రమేయం ఉండాలి, దేవుని చిత్తమై ఉండాలి. దేవుని పని ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకొని మనం మౌనంగా వచ్చేది ఎంతైనా మనకు మంచిది. ఇందులో ఒకవేళ మన సొంతంగా ఏవైనా ఒకవేళ కల్పించుకొని మన అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా మన అడుగుల్లో మనం చిక్కబడతాం. ఇది దయచేసి ఈ సంవత్సరము చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి అది మనందరం తెలుసుకోవాలి. గత సంవత్సరాలన్నీ ఎలాగో మనం కాపాడబడ్డాం, ఈ సంవత్సరం కూడా కాపాడబడ్డాం. మరి నూతన సంవత్సరం వస్తుంది కనుక నిజంగా మన అడుగులు ఎట్లా వేస్తున్నాం అనేది ఒక్కసారి మనం తెలుసుకోవటం మనకి మంచిది. రండి, యోబు గ్రంథము, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 23:11 వచనం, యోబు గ్రంథం. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి. చాలంటే ఏమని? దేవా, ఇదిగో నా పాదములు నీ అడుగు జాడలను విడువకుండా నడిచిన. ఇంతకు ముందు ఏం చదివారు పేతురు పత్రికలో? క్రీస్తు కూడా బాధపడి ఆయన ఆ అడుగు జాడలలో మీరు నడుచుకున్నట్లు. మంచి మాట. అంటే ఎక్కడో కొత్త నిబంధనలు ఈ మాట మనం వెలుగులో చూస్తే క్రీస్తు ఈ లోకంలో పుట్టక పూర్వమే కొన్ని 100,000 సంవత్సరాల క్రితం యోబు భక్తుడు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో ఆలోచించాలి. మరోసారి చదువుదామన్నమాట. నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువకుండా, ఎప్పటికీ విడువకుండగా ఆయన అడుగు జాడలలో నా పాదాలు నడిచినవి. మరి మనం నడుస్తున్నామా? ఆలోచన చేయాలి. మనం నడుస్తున్నామా? ఆయన అడుగు జాడలలో ఖచ్చితంగా అలాగే అడుగేస్తున్నామా? మన అడుగు వేరే త్రోవల్లోనే ఏమైనా వెళుతుందా? అలా వెళితే కనుక నీ బరువు నువ్వే మోసుకోవాలి. ఆ నష్టానికి, ఆ కష్టానికి నువ్వే బాధ్యురాలు, నువ్వే బాధ్యుడవు. ఆ పరిస్థితికి నువ్వే చేతులారా కొని తెచ్చుకున్న వ్యక్తి అవుతావు. ఒక చోట ఈ మాట రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయాన్ని మీరు చదివితే 15లో ఉంటుంది. ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుంటుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ కీడును నీవు కలుగా చేసుకుంటివి. ఎప్పుడు? నీ దేవుడైతే చక్కగా నిన్నేం చేస్తున్నాడట? నేను చక్కని తన అడుగు జాడలలో నీ దేవుడని యెహోవా నిన్ను తన మార్గములో నడిపించుచుంటుండగా. అమ్మ, నా వైపు చూడండి, రాసుకుంటారు. నా వంక చూడండి. మీరు మాటలు దాటిపోతాయి, అది ముఖ్యం కాదు. మాటలు వినండి, నా వంకే చూడాలి. మీరు గంట కొందలా రాసుకుంటే మాటలు దాటిపోతే పని చేయలేదు. రాసుకోవడం ముఖ్యం కాదు, మాట వినటం ముఖ్యం. ఇక్కడ ఇంటికి స్టడీ చేసుకోండి, మనసులో విన్న వాక్యం ఇంటికి వెళ్ళండి. అప్పుడు పుస్తకం డైరీ చేసి అక్కడ రాసుకోండి. ఇంటికి అది మంచిది, ఇక్కడ రాసుకోవద్దు. అలా రాసుకున్నా కన్నా నచ్చదు. అది నా వంకే చూడాలి. ప్రతి మాట మీకు విలువైంది. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుంటుండగా నీవు ఆయనను ఎప్పుడు విసర్జిస్తావు? విసర్జించటం అంటే అర్థం ఏమిటి? ముక్కు రంధ్రాల నుంచి వచ్చే సీయుడిని మనం విసర్జిస్తాం, దాన్ని ఎవడు ఉంచుకోడు, అసహించుకుంటూ సీదుతాం. ఇది ఒకే. మూత్రం వస్తున్నప్పుడు కడుపు ఉబ్బిపోతుంది, మూత్రం విసర్జిస్తాము. మల విసర్జన, మూత్ర విసర్జన, ముక్కు రంధ్రాలోంచి సీవుడి, నోటి నుండి వచ్చే ఉమ్ము, ఇవన్నీ విసర్జిస్తాం. ఎందుకు విసర్జిస్తామంటే అవి మనకి ఇష్టం లేదు, అవి ఉంచుకోవటానికి మనం ఇష్టపడము. మూత్రం అలాగే కడుపులో ఉంచుకోవడానికి మనం ఇష్టపడము. నోట్లోకి వచ్చినటువంటి ఆ ఉమ్ము కళ్ళిని మనం ఉంచుకోవడానికి ఇష్టపడం, ఊయటానికి ఇష్టపడతాం. ముక్కు నుండి వచ్చేటువంటి ఆ చీవుడిని మనం ఉంచుకోవడానికి ఇష్టపడం, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడతాము. సరే, వీటన్నిటిని విసర్జించినట్లుగానే ఇక్కడ వాక్యం మనకేం నేర్పిస్తుంది అని అంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను సరైన మార్గములో నడిపిస్తుంటుండగా నీవు ఆయనను విడిచిపెట్టడం కాదు. విడిచిపెడితే కొంత పర్వాలేదు అనుకుందా. విడిచిపెట్టడం వేరు, విసర్జించటం వేరు. విడిచిపెడితే మరల ఏదో సమయంలో వెళ్ళి మాకు తెచ్చుకోవచ్చు. విసర్జించటం అంటే అసహించుకుంటూ వదలటం అని అర్థం. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడ వదిలేశాను, ఇక్కడ నాకు గుర్తొచ్చింది, అయ్యో
హ్యాంకర్చీఫ్ ఏది, మరలా నేను వస్తాను, నేను తీసుకుంటాను నేను. కానీ ఇదే కనుక రాత అంటించుకొని విడిచిపెడితే కనుక మళ్ళీ దాన్ని ముట్టుకోవడం ఇష్టపడను. అది విషయం. బట్ట మైలైన తర్వాత, రాత అంటుకున్న తర్వాత, అది ఎంత ఖరీదైన ఖర్చీమైనా మరలా దాన్ని తెచ్చి జేబులో పెట్టుకోవడానికి మనం ఇష్టపడము. బాగా ఆలోచన చేయాలి. కాబట్టి విడిచిపెట్టడం వేరు, చెప్పాలి, విసర్జించటం వేరు. ఈనాడు చాలా మంది జీవితాల్లో వారి అవసరాలు తీరకపోతే, వారు అనుకున్న జీవితంలో వారి నెరవేర్చబడకపోతే తప్పనిసరిగా వారు దేవుణ్ణి వదిలేయటం ఒక ఎత్తు అయితే, అసహించుకుంటూ దేవుణ్ణి విసర్జించేవారు కూడా సమాజంలో లేకపోలేదు. దయచేసి ఆ స్థితిలోకి మనం రాకూడదని దేవుడి హెచ్చరిక మనకు అందిస్తున్నాడు. యోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచెను. ఓకే, ఇప్పుడు రండి ఆదికాండం 5వ అధ్యాయం వినండి చాలు. ఆదికాండం 5వ అధ్యాయం మీరు గమనిస్తే 24వ వచనము, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. చూడండి, హానోకు దేవునితో నడిచెను. పేరే మాత్రం హానోకు కాదు, జీవితంలో కూడా దేవుడితో నడవాలి. పేరున్నంత మాత్రాన ముఖ్యం కాదు, జీవితంలో నడవాలి, జీవితంలో నడవాలి. హానోకు 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 దేవునితో నడిచెను కనుక దేవుడు అతనిని తీసుకొని పోయింది. ఎక్కడికి తీసుకొని పోయాడు? ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? దానికి పైన కూడా కింద కొన్ని వచనాలు ఉంటాయి. హానోకు జీవించిన దినములన్నీ 365. కరెక్ట్ గా 365 అంటే మీకు ఏం గుర్తవుతుందంటే, ఒక సంవత్సరానికి క్యాలెండర్లో అవి వస్తాయి. క్యాలెండర్లో మీకు కనబడేది 365 రోజులు కలిపి ఒక సంవత్సరం. ఇక్కడ హానోకు అట్లా కాకుండా 365 సంవత్సరములు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయాను గనుక అతడు లేకపోయాను. హానోకు దినములు చెప్తారు. ఇంకేముంది అక్కడ? దాని ముందు వచ్చిన చదివితే, హానోకు మెతూషెలెను కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనుచు హానోకు దినములన్నీ 300. ఇందులో దేవుడితో నడిచిన కాలం సంఖ్య చెప్పండి. దేవుడితో నడిచిన సంవత్సరం 300 ఏళ్ళు. చెప్పాలి, ఎన్నేండ్లు? 300 ఏండ్లు. అంటే 365లో 300 తీసేస్తే మిగిలిది కేవలం 65 ఏళ్లే. బహుశా ఆనాటి కాలంలో ఈ 65 సంవత్సరాలు ఒక బాల్యప్రాయం, ఒక చిన్న యవన ప్రాయం అనుకుందాం. ఎందుకంటే ఆదాము తర్వాత వచ్చేసాడు ఈ యొక్క హానోకు కూడా. ఇంచుమించు ఆదాము యొక్క వృత్తాంతానికి హానోకు చాలా దగ్గర సంవత్సరాలు గలవారు. బహుశా ఆదాము కూడా హానోకు మనవడు చూసే ఉండొచ్చు. తన 1000 సంవత్సరాలు దగ్గరగా 950 సంవత్సరాలు హానోకు బ్రతికాడు కాబట్టి, ఆదాము బ్రతికాడు కాబట్టి, ఈ 950 చిల్లర సంవత్సరాలు బ్రతికిన ఆదాము తన కాలములో బహుశా మనవడుగా పుట్టిన హానోకు అని చిన్న పిల్లను కూడా తన తరంలో చూసి ఉండొచ్చేమో, చూసే ఉండొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు హానోకు దేవుడితో నడిచిందేమో 300 ఏండ్లు. మొత్తం హానోకు బ్రతికిన సంవత్సరాల సంఖ్య ఎంతంటే చెప్పాలి, 365 ఏండ్లు. ముందేం చెప్పాడు? హానోకు మెతూషెలెను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ కాలం, ఎక్కువ సమయం, ఎక్కువ జీవితం ఎవరికి ఇచ్చాడంటే దేవునితో గడిపాడు, దేవునికి ఇచ్చాడు. బహుశా అతడికి ఊహ తెలిసి పెళ్లి చేసుకొని మెతూషెలెను ఒక కొడుకును కనేసరికి కొంచెం లోకానుసారంగా, కొంచెం సామాన్యుడిగా ఒక 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా బాల్యప్రాయం అనుకుందాం. ఇప్పుడైతే 18 ఏళ్ళు 20 సంవత్సరాల వరకు కుర్రోడి, ఆడికి ఏమీ తెలియదు.
ఎవరైనా వచ్చి అడిగితే ఎందుకు సార్ అతను ఇబ్బంది పెడతా, పిల్లోడు కదా, యవనస్తుడు కదా, తెలుసుకుంటే లేదు సార్, ఇంకా నువ్వు వయసేటండి పిల్లోడే కదా, 18 ఏళ్లే కదా, ఇలా మాట్లాడతాం. అంటే ఈ తరానికి 18 ఏళ్ళు అనేవాడు ఏమి గ్రహించలేని స్థితిలో ఎట్లా ఉన్నాడో, బహుశా ఆనాటి కాలంలో 65 ఏళ్ళంటే సామాన్యం, చాలా చిన్న జీవితం. కానీ దేవుడితో ఇతడు నడిచిన జీవితం ఉంది చూశారు, అది మాత్రము వర్ణింప సఖ్యము. కానీ 300 సంవత్సరాలే హానోకు దేవుడితో నడిచాడు. అక్కడే నడిచాడా? 6వ అధ్యాయం 9వ వచనం చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం. అమ్మా, నోవాహు యొక్క వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములన్నిటిలో అతడు నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడికి మీరు ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు? ఒకటి హానోకు 5వ అధ్యాయము, 6వ అధ్యాయంలో మీరు చూస్తే కనబడే మరొక పర్సన్, మరొక వ్యక్తి నోవాహు. వీళ్ళిద్దరు కూడా ఎవరితో నడిచారంటే దేవుడితో నడిచారు. ఒక రోజు వచ్చింది అబ్రహాం కాలం అనుకుందాం. ఈ అబ్రహాం కాలం వచ్చేసి కొంతకాలం వరకు అబ్రహాంకి నిజ దేవుని చిరునామా తెలియదు. తన తండ్రితో ఉన్నాడు, బహుశా విగ్రహారాధకుడుగానే జీవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడు, మహిమ గల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే, అబ్రహామా నీవు నీ దేశ స్వజనులు విడిచి నేను చూపించు దేశాన్ని నువ్వు రావాలన్నప్పుడు, అప్పుడు తొలిసారి దేవుని స్వరము వినటం అబ్రహాం నేర్చుకుంది. అది లగాయత్తు మొదలు. చచ్చిపోయే వరకు కూడా అబ్రహాము దేవుని మార్గములోని అతడు కూడా నడుచుచూ వచ్చాడు. ఇక ఇస్సాకు అంటారా, బాల్యము నుండి ప్రభుని ఎరిగినవాడు. ఎందుకంటే తండ్రి అబ్రహాము విశ్వాస నీతిమంతుడు కాబట్టి అతని కడుపును రక్తం పంచుకు పుట్టినటువంటి కుమారుడైన ఇస్సాకు బాల్యము నుండి మరణము వరకు కూడా దేవుడితో నడిచిన వాడు ఇస్సాకు. యవన ప్రాయములో దహన బలి అర్పించటానికి తండ్రి తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు తృణీకరించలా, తన తండ్రి చేతులకు తనను తాను అప్పగించుకున్నాడు. అంటే అంత చిన్న వయసులో దేవుడి కొరకు చచ్చిపోవటం అంటే, చావంటే చిన్న విషయమా? అలా తన తండ్రిని తృణీకరించలేదు అంటే బాల్యములోని పడిన దైవ బీజము. కాబట్టి ఇస్సాకు చిన్న ప్రాయము నుండే దేవుళ్ళలో అడుగులు వేయటూ, హానోకు అయితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత 300 సంవత్సరాలు నడవటం. అలాగే నోవాహు కూడా ఒకానొక సమయంలో, నోవాహు నీ కొరకు చితిసారకపు వాడను తయారు చేయి అది దేవుడు చెప్పినప్పుడు అక్కడి నుండి దేవుని యొక్క మార్గములో అతడు నడవటం. తగిన సమయంలో అబ్రహామును పిలిచినప్పుడు పిలిచిన పిలుపు అందుకుని మరణం వరకు దేవుణ్ణి విడవక అదే ప్రయాణం చేయటం. ఇలాగ దావీదు విషయం దగ్గరికి వచ్చేసరికి మోషేకు 40 సంవత్సరాల వరకు తెలియదు. ఐగుప్తు యొక్క ఫరో యొక్క కుమారుడుగానే ఎదిగాడు. తగిన సమయంలో అతడు ఆ యొక్క తన మామగారు ఉండేటువంటి హిత్రో ఉన్న ప్రాంతానికి, మిద్యాను దేశానికి వెళ్ళిన తర్వాత 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మండుచున్న పొదను హోరేబు పర్వతం మీద చూచి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో పాటు దేవుడితో నడిచాడు దైవజనుడైన మోషే. ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళందరూ కూడా దేవుని అడుగు జాడలలో నడిచారు. ఇక మన ప్రభువైన యేసుక్రీస్తు విషయాన్ని వద్దాం. ఆయన పుట్టి పెరిగిన తర్వాత యెరూషలేమునకు ఏటేటా వెళ్ళినప్పుడు, ఆయన యెరూషలేములో శాస్త్రుల పరిశీలతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు 3 దినాల ప్రయాణములు తిరిగి రాకపోయేసరికి మరలా యోసేపు మరియమ్మలు వెళ్ళి ఆయనను కనుగొన్నప్పుడు ఆయన అంటాడు, నేను తండ్రి పనుల మీద, నా తండ్రి మార్గములో లేక పనుల మీద ఉండవలసిన సంగతి మీరు ఎరుగరా, మీరేలా నన్ను తొందర చేస్తున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను. అంటే ఆయన ప్రారంభం పుట్టుక నుండి తండ్రి యొక్క అడుగు జాడలలో నడుచుతున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, మన అడుగులు కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వెళతాయి, తప్పు లేదు. కిరాణా సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తాయి, తప్పు లేదు. అంతవరకు అయితే పర్వాలేదు. కానీ వాటికి మించి గనుక ఒకవేళ మన అడుగులు వేరే ప్రయాణాలు చేస్తే గనుక, దయచేసి సంవత్సరం చివరి రోజుల్లో ఉన్నాం కనుక నేనైనా నువ్వైనా మన జీవితాన్ని సరి చేసుకోవటం మనకి మంచిది. ఎందుకంటే చనిపోయే వరకు దేవుని కాపుదల నీకు నాకు ఉండాలన్నా, నువ్వు ప్రార్థించడంతో చిత్తము నేనున్నానని దేవుడు నీకు జవాబు నీకు ఇవ్వాలన్నా ఆయన ఇష్ట ప్రకారంగానే మనం అడుగులు వేయాలి. ఆయన చిత్తం ప్రకారంగానే మనం జీవిస్తేనే అందుకు ధన్యతను మనం చూస్తాం.
మనం ప్రభువును నమ్మేం కదా అని చెప్పేసి, నాకు పాదాలు కాళ్ళు ఉన్నవి కదా అని చెప్పేసి మనకు నచ్చిన త్రోవల్లో మార్గాల్లో మనం అడుగులు వేసుకుంటూ వెళితే గనుక కొంత దేవుని కాపుదల ఉంటది. ఆ తర్వాత దుష్టుని యొక్క ప్రభావం మన మీద పడుతుంది. ఆ సమస్య నుండి విడుదల పొందలేం. లక్షలు ఖర్చు అయిపోతే డబ్బు, కానీ రోగం మాత్రం నివారణ కాదు. చూస్తుంటుండగా లక్షలు అయిపోతుంటాయి, విడుదల 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 దొరకదు. శాంతి పోయి అశాంతికి మనం గురైపోతాము. హృదయం అంతా కలవరంతో నిండిపోతారు. సమాధానం రాదు. ప్రార్థన చేస్తాము కానీ దేవుని నుండి సమాధానం మన హృదయాన్ని తాకదు. ప్రాణానికి నెమ్మది ఉండదు. కలవరముతో ఉంటాము, ఆందోళనతో ఉంటాము, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి. కారణం అంటే ముందు పూర్తిగా మనం దేవుని చేయి దాటిపోయాం. దేవుని చేతుల్లో నుండి చెయ్యి దాటిపోయి పూర్తిగా లోకానికి మనం అప్పగించేసుకున్నాం. తద్వారా ప్రారంభంలో ఉన్నంత ప్రార్థనా జీవితం, ప్రారంభంలో మనకు కలిగినటువంటి దైవం పట్ల ఆసక్తి, మనం వేసే సొంత అడుగుల నిర్ణయాలను బట్టి ఆటోమేటిక్గా మన జీవితంలో అశాంతిని పొందించుకుంటాం. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం ఎట్లాగో గడిచిపోయింది, నాకు నీకు సంతోషమే కాదు. కాకపోతే ఒక ఆలోచన మాత్రం ఆలోచించాలి. మన అడుగులు ఎటు వేసేంత వరకు, మన అడుగులు ఎటు పడుతూ ఉన్నాయి, ఎట్లా మన అడుగులు వేసుకుంటూ మన ప్రయాణాన్ని మనము ముందుకు కొనసాగించాము. 140 కీర్తన గ్రంథములో ఈ మాట ఇట్లా కనబడతాది. కీర్తనల గ్రంథం 4వ వచనం, యెహోవా అమ్మా భక్తిహీనుల యొక్క చేతుల్లో నేను పడిపోకుండా నన్ను కాపాడుము, బలత్కారము చేయువారి చేతుల్లో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగులు జారి పడకుండునట్లు, నేను అడుగులు జారి పడిపోయేటట్లు చేయుటకు భక్తిహీనులు వారు ఉద్దేశించిన. ఇది సమాజం, ఇది సమాజం. నీళ్ళు ఏ పొరపాటు కనపడుతుందని సమాజం ఏ కళతో చూస్తుంటారు. అది నిన్నైనా నన్నైనా. ఎందుకంటే మనం వాళ్ళని దాటుకుంటూ మన ప్రభువులోకి వచ్చాం. గతంలో వారితో జీవించాం, మన బంధువులే కావచ్చు, వారితోటే మనం మెలిగాము. ఇప్పుడు ప్రభువు కావాలని చెప్పి వారికి దూరమే ప్రభువులోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా ఒక టీం అవుతారు. నీ భర్త తరపు వారు, నీ తల్లి తరపు వారు, నీ బంధువులు. ఒకవేళ అక్క చెల్లెలు మార్పు చెందకపోతే మీ అక్క చెల్లెలు కూడా ఊరుకోయే అదే వస్తుంది మన కాళ్ళ దగ్గరికి, ఊరుకోయే అదే వస్తుంది ఎదురు మన కాళ్ళ మీద పడుతుంది వచ్చి యేసుప్రభు అని చెప్పి వెళ్ళింది, ఏదో మొగుడు బాగోలేదని ఆరోగ్యం ఇస్తాడట, స్వస్థత ఇస్తాడని చెప్పి ఆ మొగుని బట్టి ప్రభుల్లోకి వెళ్ళిపోయింది, ఏదో రోజు అదే వస్తుంది లేవే అని చెప్పి సొంత నీ తల్లి కడుపును నీతో పుట్టి నీ అక్క చెల్లు కూడా ఎదురు చూస్తారు మళ్ళీ వెనక్కి రావాలి. నీలో ఏ తప్పు దొరుకుతాదా? ఎక్కడ నీ అడుగులు జారిపోతాయా? ఎప్పుడు నీ తలకు మించిన కష్టం వస్తుందని చెప్పి 1000 కళ్ళతో వాడు ఎదురు చూస్తారు తెలుసా? ఈ విషయాలు మనకు అర్థం కాదు. అంత నా వాళ్ళే అనుకుంటాం, కానీ అంతరంగంలో వారి ఉద్దేశాలు వేరుంటాయి. మనల్ని దాటి వెళ్ళింది ఇది, మనల్ని కాదనుకొని వేరే మతంలోకి వెళ్ళింది ఇది. చూద్దాం ఎంతకాలం ఉంటుందో దీని భక్తి. వాళ్ళకి ఏం సమస్యలు రావా? ఇలాగా మన ఇంట్లో పిల్లవాడికి యాక్సిడెంట్ అయిందని చెప్పి సొంత అక్కలకు అంటే పెద్దమ్మలకు తెలిసిందనుకున్న పిల్లడు జరిగింది. అవునా? సోకొదులుంటది దానికి. చూద్దాం ఏ హాస్పిటల్ వేసారట పిల్లడిని, ఏ హాస్పిటల్ తీసుకెళ్లారట, ఇలాగ మాట్లాడుతున్నావు. కారణం ఏంటంటే వాళ్ళు చేయి దాటి బయటకు వచ్చేస్తావు. అంటే భక్తిహీనులు నీ అడుగులు కనిపెడతారు. నీ అడుగులు ఎక్కడ చిక్కుకుపోతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాంటప్పుడు నీకు ఎంత జాగ్రత్త అవసరం? దేవుని కాపుదల నీకు ఎంత అవసరం అయి ఉన్నది? మరొకసారి చదువుతారన్నమాట. యెహోవా భక్తిహీనుల యొక్క చేతుల్లో నుండి దయచేసి నన్ను కాపాడు, బలత్కారము చేయు వారి చేతుల్లో నుండి నన్ను రక్షించు దేవా. నేను అడుగులు జారి పడిపోయేటట్లు చేయుటకు వారు మనస్సులలో ఉద్దేశము కలిగి. ఇది సమాజం. కాబట్టి నీకు ఉంటారు శత్రువులు, నాకు ఉంటారు. నీకు ఉంటారు శత్రువులు, నాకు ఉంటారు. పైకి మనతో మంచిగా మాట్లాడతారు, మన మంచిని కోరినట్లుగా మాట్లాడతారు. అమ్మ బాగున్నారా, బ్రదరాలు ఉన్నారు, అంత బాగున్నారా, పిల్లలు బాగున్నారా, మీరు బాగున్నారా, వీరు బాగున్నారా, ఎలా ఉంటుంది వ్యాపారం, అంతా బాగున్నదమ్మా, మీరు నమ్మిన దేవుడు చల్లగా కాపాడు అని అనొచ్చుగాక. కానీ అంతరంగములో మీరు వారిని దాటుకొని వారిని విడిచిపెట్టి వాళ్ళ పద్ధతులు విధులు విడిచిపెట్టి వేరే మార్గంలోకి మీరు వచ్చేసారు. ఈరోజు
ఇది చూస్తున్న వారు ఊరకయ్యే ఊరుకోరు. కడుపుతనం ఏదో అంటారు చూసారా, లేదంటే ఈ మీద ఒక దాన్ని ఏమంటారంటే ఒకలాంటి ద్వేషం, ఒకలాంటి అసూయత. నువ్వు బాగున్నావు, కారులో వెళ్తున్నావు, మంచి స్థితిలో ఉన్నావు, ఎవరికి తల వంచట్లేదు, ప్రభువుని ప్రార్థిస్తున్నావు, నువ్వు నీ భర్త నీ పిల్లలందరూ బాగున్నారు, కానీ అవతల వాళ్ళు ఓర్వలేరు. ఏదో ఒక రోజు నువ్వు మరల పాత స్థితికి రావాలి, మా కాళ్ళ దగ్గర రావాలి, మమ్మల్ని పట్టుకొని బ్రతిమలాడాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందని చెప్పి నీ కాళ్ళు ఎక్కడ ఇరుకులు పడిపోతాయా, నీ పాదాలు ఎక్కడ నువ్వు జారిపోతావా అని సంగతి నీ కొరకు 1000 కళ్ళతో భక్తిహీనులు ఎదురు చూస్తున్నారు. ఆ సంగతి నీకు తెలుసా? నువ్వు అనుకుంటా నా బంధువులే కదా, నా తల్లి తరపు వారే కదా, నా తండ్రి తరపు వారే కదా, నా సంఘ బిడ్డలే కదా. సంఘ బిడ్డలు కూడా నమ్మడానికి వీళ్ళ. నేను ఇదే మాట చెప్తా, ఎవరిని నమ్మదంటే ప్రభువుని మాత్రమే, ప్రభు మీద మాత్రమే ఆధారం. నువ్వు నష్టపోతే సంతోషించాలని కోరుకునేవారు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో. అందుకని నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగు కూడా యోబు చెప్పినట్టు నా పాదములను ఏం చెప్పాడు, నా దేవుని నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువక నడిచినవి. విడువక అంటే నా దేవుడి పాదాలు యొక్క అడుగులలో నా అడుగులు వేయకుండా ఆగిపోలేదు. ఈ రోజు వరకు నా దేవుని యొక్క అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నాను. అలాగ నడిచిన వాడికి బంధువుల తరపున ఏ శిక్ష రాలేదు, స్నేహితుల తరపున ఏ శిక్ష రాలేదు, కానీ సాక్షాత్తు దుష్టుడి నుండే వచ్చింది. ఒకాన దినము దేవుని యొద్దకు వెళ్ళి, ఏ యోబు చుట్టూను కంచి వేశావు, అందుకే నేను ప్రార్థిస్తున్నాడు, పిల్లలు పుష్టిగా ఉన్నారు, అందుకు చాలా ఆనందంతో ఉన్నాడు ఆ పెద్ద మనిషి, అతడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, అందుకే అతడు నేను ప్రార్థనలు చేస్తున్నాడు. ఒక్కసారి తలుపు తీసి అవన్నీ బయటకు తోసే, అప్పుడేం జరుగుద్దో అన్నట్టు ఆ మాట అన్నప్పుడు, సరే అవకాశం నీకు ఇచ్చా, ఎంతైనా నా కుమారుడు సంగతి నాకు తెలుసు, అతని దేహమంతటి మీద అధికారం ఇచ్చాను, ప్రాణము మీద మాత్రం నీకు అధికారం లేదు. అంతే, ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోవటం, పొలమంతా అగ్ని చేత కాలిపోవటం, పశువులను దోచుకోవటము, పరివాళ్ళను దోచుకొని వెళ్ళిపోవటము, దేహమంతా కుళ్ళిపోవటము. ఈ స్థితి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క 23వ అధ్యాయం 11వ వచనములు ఇంకేం చెప్పేది భక్తుడంటే, నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువక నడిచిన, అంటే ఆయన అడుగు జాడల నుంచి నా అడుగులు పక్కకు తప్పిపోలేదు. ఎప్పుడు బాగున్నప్పుడు అలాగే జీవించాడు. ఊజు అను దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, తూర్పు దిక్కునున్న జనులు అతడి మిక్కిలి ఆస్తి పరుడు అని చెప్పి తొలి వచనాల్లో ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. అదే యోబు సమస్తము దూరమైపోయి కుళ్ళిపోయిన పరిస్థితి శరీరానికి వచ్చినప్పటికీ అప్పుడు కూడా తన అడుగులు మాత్రము తొలగించుకోలేదు. అంటే ఇప్పుడు ఎవరి ద్వారా వచ్చిన ఇంత నష్టం, ఇంతటి అనార్థం అంటే పైన దేవునికి అపవాదికి పోరాటం జరిగింది, మాటల యుద్ధం జరిగింది. మాటల యుద్ధం, నువ్వు తీసే నిన్ను వెంటనే వదిలేస్తాడు. అతని శిక్ష కలిగించు, నీ ముఖం మీద ఉమ్మోస్తాడు. అతని పిల్లల్లో ఒక పిల్లల్ని చంపే, రేపటి నుంచి మందిరానికి రారాడు. ఇంకా అతని ఇంట్లో కాస్త నష్టం కలిగించు, అవమానం కలిగించు, వెంటనే నీ బైబిల్ నుంచి చింపేస్తాడు, నీ మందిరానికి కూడా రారు. కాదు చూసుకో, ఈ విధమైనటువంటి పోరాటము నిత్యము కూడా నిన్ను గురించి నన్ను గురించి జరుగుతూనే ఉంది. ఎప్పుడు నువ్వు నేను అవకాశం దొరుకుతామా, ఎప్పుడు సంధి కుదురుతాది, ఎప్పుడు సమయం దొరుకుతాదని 1000 కళ్ళతో అపవాది ప్రేరేపణ కలిగిన మనుషులు ఎదురు చూస్తారు నువ్వు నష్టపోవాలని. ముఖ్యంగా అపవాది కూడా భక్తిలో నుండి నువ్వు తొలగిపోవాలని. ఏ దేవుణ్ణి కన్నీటితో నువ్వు ప్రార్థించావో అదే నోటితో తూవని దేవుని ఉయ్యాలని చెప్పి సాతానుడు కంకణం కట్టుకొని ఉంటాడు. ఈ విషయాలన్నీ కూడా వాక్యం చేత మనం ఎరగాలి, వాక్యం చేత గుర్తించాలి. చాలా మంది జీవితాన్ని గమనిస్తుంటా, వారి కుటుంబాలలో అన్ని కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తీరు ఒకలా ఉంటుంది, మరణాలు ఏవైనా ఒకవేళ ఇంట్లో సంభవించేసరికి భక్తిలో కాస్త తక్కువ ముఖం పెడతారు. దేవుని దగ్గరికి రావటం కానీ, ప్రార్థన చేయించుకోవటం కానీ, ఇలాగ మెల్లిమెల్లిగా తొలగిపోతుంటారు. భక్తిహీనులు ఇలాంటి భక్తిహీనులు దేవుని సన్నిధిలో కొంతకాలం నిలుస్తారు. ఆ తర్వాత కలిగినటువంటి ఆ నష్టాన్ని బట్టి మెల్లిమెల్లిగా దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోతారు. కారణం ఇక్కడ వారి ఆటలు సాగవు, వారి ఉద్దేశాలు ఇక్కడ నెరవేరవు.
ఎప్పుడు చూసినా ఖండించి వాక్యం చెప్పి జీవితాన్ని సరిచేయాలనేటువంటి దారిలో చెప్పేటువంటి బోధలు వారికి ఇష్టం ఉండవు. మీరు ఏదైనా చేయండి, ఏదైనా తినండి, మీరు మాత్రం మందిరం వచ్చి కానుకలు వేసేయండి అనంటే బోధలు వాళ్ళకి ఇష్టం ఉంటాయి. కానీ జీవితకాలం అంతా పురుషుడు ఒక్క భార్యతో ఉండాలి, వేరే స్త్రీ వైపు కన్నెత్తి చూడద్దు. అలాగే ఓ స్త్రీ జీవితకాలం అంతా నీ భర్తతో నువ్వు బ్రతుకు, వేరే పురుషుడిని నీ మనసులో కూడా చోటియక, యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మాటలు చెబితే గనుక అక్కడ సంఘాలు వృద్ధి పొందవు. అందుకే ప్రభు చెప్పాడు, చిన్న మంద భయపడకండి. ఇలాంటిది ఏమీ కాకుండా మీరు ఆశీర్వదించబడతారు, మీకు దీవెనలు వచ్చేస్తాయి, మీకు మేలే కలిగేస్తుంది. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చేసి నువ్వు పొందుకో, ఆత్మను పొందేసుకో అనే చోట, అల్లరి పెట్టే చోట ప్రజలు విస్తారంగా ఉంటారు. గుర్తించండి, దాన్ని గుర్తించి ఏది దేవుని యొక్క వాక్యం చేత నా జీవితం సరిచేయబడుతుందో అలాంటి శ్రేష్టమైన పచ్చిక బయళ్ళలోనే గొర్రె పిల్లలుగా మనం మేత తినాలి తప్ప ముండ్ల తుప్పల్లోకి ప్రయాణం చేసి బాగుందని అనుకుని వెళితే ఖచ్చితంగా గాయాలు పాలు. అందుకే సరైనటువంటి వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో ప్రియులారా, దేనికి కూడా మనము తొట్టిల్లిపోం. వాక్యము మనలో సరైన స్థితిలో లేకపోతే మన అడుగులు జారిపోతాయి. 94వ కీర్తన అనుకుంటా ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది, చూడండి. 18వ వచనం, నా కాలు జారెనని నేను అనుకొనగా, నా కాలు జారెను అని నేను అనుకొనగా యెహోవా నీ కృప వెంటనే నన్ను నా అంతరంగమందు విచారములు హెచ్చు కాగా నీ గొప్ప ఆదరణ చివరికి నా ప్రాణాన్ని కూడా నెమ్మది. ఒక తప్పు చేయాలని ఆలోచన నీకు వచ్చినప్పుడే అక్కడే దాన్ని వణుచుకోవాలి. ఆ తప్పును ఎలా చేయాలని ప్రయత్నాలు మనసులను వెతికేంత తావును ఇవ్వకూడదు. మరలా వినండి ఈ మాట, తప్పు చేయాలని ఒక్క నలుసంత ఆలోచన రావడంతో వెంటనే దాన్ని సమాధి చేసేయాలి నీ మనసులో. ఎందుకు బుద్ధి పుట్టిదనాలో ఏంటి నాకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని చెప్పేసి ఆ చిన్న ఆలోచన నీలో పుట్టినప్పుడు దాన్ని అక్కడే నువ్వు సమాధి చేసేయాలి. ఒకవేళ దాన్ని నువ్వు అట్లాగే ఉంచగలిగితే గనుక ఇప్పుడు ఆ తప్పు చేయటానికి నేను ఏం మాట్లాడాలి, ఏ టైంలో మాట్లాడాలి, ఎప్పుడు వెళ్ళాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి రకరకాల అల్లుకుంటూ ఆలోచనలు పెరిగి 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 దేవుని వాక్యానికి మనసులో చోటియక ఈ భిన్నమైన చెడ్డ వాటికి మన మనసంతా ఖరాబ్ చేసుకొని ప్రార్థన ఉండదు. ఇంకా వ్యక్తికి కన్నీటి ప్రార్థన ఉండదు, వాక్యం చదవాలనేటువంటి ఆ మనసు ఆ మనిషికి రాదు. చాలా మంది ఇళ్లలో బైబుల్ ఉంటాయి, కానీ ఉదయాన్నే లేచి నేను దేవుని వాక్యం చదవాలి అని ఆ బుద్ధి కొంతమందికి ఉండదు. ఇంకెందుకు ఆ జీవితం? అరే ఉదయం నేను రాత్రి వరకు బ్రతుకున్నావు, ఈ రోజు వరకు బ్రతికించాడు కనుక ముందు నువ్వు దేవుని పాదాలను ఆశ్రయించు. నువ్వు పడుకున్న మంచము దిగడంతో అక్కడే నువ్వు మోకాళ్ళు వేసి ఆ తర్వాత నువ్వు వచ్చి బైబుల్ చదువుకొని ఆ తర్వాత నువ్వు చేయవలసిన పనులు ఏమన్నా నువ్వు చేసుకో. కాబట్టి ఇది క్రమం. ఒక దైవ బిడ్డగా నాకైనా నీకైనా ఉండవలసినటువంటి ఒక మంచి దైవ లక్షణం. చాలా మంది జీవితాల్లో బైబుల్ చదివి 10 రోజులు అయిపోతుంది, మళ్ళీ ఆదివారం మాత్రమే వారికి బైబిల్ గుర్తొస్తుంది. అప్పుడు మాత్రమే రిఫరెన్స్ లో బైబిల్ చదవటం నేర్చుకుంటారు. మిగతా టైంలో కొంత సిద్ధపాటు కలి దేవుడి పూట నాతేనా మాట్లాడతాడా, ఈ దినకాల వాక్యం ద్వారా నన్ను ఏమైనా దర్శించాడా, సరే ఉదయం 6 అయింది కాబట్టి కాసేపు నేను వాక్యం చదువుకుంటానని చెప్పి ప్రశాంతమైన సమయాన్ని నువ్వు ఎన్నుకొని ఒక ప్లేస్, అది నీ ఇంట్లోనే నిశ్శబ్దమైన ఒక ప్రాంతం ప్రదేశం ఎన్నుకో, ఒక లైట్ వేసుకొని చక్కగా దేవుని వాక్యం ఒక అర్ధగంట గంట నువ్వు ధ్యానం చేసుకో. నువ్వు చేయలేనటువంటి పొరపాటు చేయకుండా, అవకాశం నిన్ను రానియకుండా ఈ వాక్యం నీ జీవితానికి అడ్డుపడతాది. అంతే తప్ప నీ మనసుకు స్వేచ్ఛనిస్తే గనుక ఈ స్వేచ్ఛతో కూడి నీ మనసులోకి విభిన్నమైన ఆలోచనలు వచ్చేసి మొత్తం మీద నీ ఆత్మీయ జీవితం ఖరాబ్ అయిపోవటం ఖాయం. అందుకే ప్రభువు అంటాడు, పూర్వకాలం మందు వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టే శిక్ష. ఓకే, అది గతకాలం ప్రభులో ప్రభు యేసు ఈ లోకాన్ని రాకముందు శిక్ష. యేసు ప్రభు వచ్చి ఏం చెప్పారంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూస్తే అప్పుడే నీ హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసే, దీనికి క్షమాపణ లేదంటున్నాడు ఆయన. శరీరంతో చేస్తే దానికి కనీసం క్షమాపణ అయినా ఉంది, మనసులో అనుకున్నది జరగలేదు కదా, కాబట్టి అట్లాగే గూడు కట్టుకొని ఉంటారు. ఇది మహాపాపం. కాబట్టి ఎవరితో నువ్వు మాట్లాడినప్పుడు తల వంచి మాట్లాడు, 3 అడుగుల దూరంగా ఉండి మాట్లాడు. 3 మాటల్లో ఆ సందర్భం తేల్చుని వెళ్ళిపోవాలి. ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడిన తల వంచి మాట్లాడు, అమ్మ చెప్పరా తల్లి, అలాగే సరేనమ్మా, మంచిది, ఓకే అమ్మా,
అంటే వెంటనే తేల్చేయాల. గంటలు గంటలు సోదేసి కూర్చోకూడదు. ఒక పురుషుడు పరాయి స్త్రీ, అది సేవకుడైనా సంఘంలో విశ్వాసి అయినా ఎక్కువసేపు మాట్లాడకూడదు. నేనైనా 2 నిమిషాల్లో మాట్లాడాలి అంతే, అది నా బాధ్యత. అది కూడా నీ ముఖం చూసి మాట్లాడు. ఆ కాళ్ళ కింద చూసిన సరేనమ్మా ప్రార్థన చేద్దాం నీ భర్త కోసం, సరేనమ్మా మీ పిల్లల కోసం ప్రార్థన, ఓకేరా తల్లి మంచిది వెళ్ళండి చాలు, అంతే క్లోజ్ చేసేయాలి. ముఖంలో ముఖం పెట్టి అలాగా గంటల కొలది మాట్లాడటం, లేని ఆలోచనలు దుష్టుడు వారి మనస్సుల్లోకి తెస్తాడు. జాగ్రత్త సుమా. ఈ రీతిగా కంటి యొక్క దోషము ఎప్పటికీ క్షమించబడలేదు. ఇలాంటివి బయట చాలా జరుగుతున్నాయి. బయట అడుగులు జారిపోవటం వేరు, మనసులో జారిపోవటం వేరు, ఉద్దేశాల్లో జారిపోవటం వేరు, తలంపులలో జారిపోవటం, ఆలోచనలు తొలగిపోవటం, ఎన్ని జరుగుతున్నాయి భూమి మీద. మరి దేవుడు నిన్ను నన్ను పిలిచే ఆ మహిమలో ప్రవేశించే గడియ మనకు ఆసన్నం ఎప్పుడవుతుందో తెలియదు. ఏ సమయాన్ని మనకు మరణం సంభవిస్తుందో తెలియదు. ఆ మరణం వచ్చేసరికి ఆయన ఎదుట నీతిమంతులుగా అటు హానోకు వలె, అటు నోవాహు వలె, అటు అబ్రాహం వలె, అటు యోబు వలె ఆయన అడుగుల్లో అడుగులేస్తూనే సాగిపోవాలి. చూడండి 56 కీర్తనల గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 6వ వచనము, 56 6వ వచనం. అమ్మా, వారందరూ మెల్లిగా, వారందరూ గుంపు కూడి పొంచి ఉన్నారు, నా ప్రాణము తీయగోరు వారు నా అడుగు జాడలను. అదనమాట. ఎప్పుడు నువ్వు పోతావా, ఎప్పుడు నీ ప్రాణం నిన్ను విడిచిపోతుందని వేసే ప్రతి అడుగును కనిపెడుతున్నా. కాబట్టి నీ అడుగులు ఎటు ప్రయాణం చేస్తున్నాయి ఆలోచన చేసుకో. సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరం సంబరం మనకు ముఖ్యం కాదు. వచ్చే సంవత్సరం ఎలాగా వస్తుంది, కానీ వచ్చే సంవత్సరం ఆ మొదటి రోజు మనం ఉంటాం లేదో మనకు తెలియదు, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కాబట్టి భక్తిహీనులు మరలా కంటిన్యూ చేద్దాం మాట, నా ప్రాణము తీయగోరు వారు నా అడుగు జాడలను. ఎస్, ఇందాక మీరు చదివిన ఆ 140 కీర్తనలో ఇంచుమించు అదే మాట. ఈ 56 6వ వచనములో కూడా మాట ఇంచుమించు అదే. ఏంటంటే నా ప్రాణము తీయాలని, నేను ఎప్పుడు పడిపోతానని చెప్పి, నా అడుగులు ఎప్పుడు జారిపోతాయని, పెద్ద నింద నా మీదకి ఎప్పుడు వస్తుందని, నేను పెద్ద తప్పు ఎప్పుడు చేస్తానని చెప్పి బయట అనేకులు నా కొరకు ఎదురు చూస్తున్నాను. ఆ వ్యక్తి తప్పు చేస్తుండగా కాదు, ఏదో ఒక విషయంలో తప్పు బట్టబయలైపోవాలి, అప్పుడు మనకు మనశ్శాంతి. ఏమే అందులోకి వెళ్ళాక వేసుకోవాలి నమ్మే కదా, ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ దేవుడు అని భక్తిహీనులు అనాలని చెప్పి మనం వేసే ప్రతి అడుగును కూడా వాళ్ళు గమనిస్తున్నారంట. మరి అలాంటి సమాజంలో జీవిస్తున్న మనం ఎంతవరకు మనము ప్రభు యొక్క అడుగుల్లో మనం అడుగులేస్తున్నాం. ఎందుకంటే లోకము ఒక నాచుతో నిండిన లోకం ఇది. ఎప్పుడు నాచు మీద అడిగేస్తే జారిపోతాం అన్నట్టుగా ఈ లోకము అలాంటి స్థితిలో ఉంది. అందుకు నీకు దేవుడి వాక్యం ఎంత దగ్గరగా ఉండాలి, దేవుని యొక్క సహవాసానికి ఎంత దగ్గరగా ఉండాలి. నీ హృదయాన్ని గద్దించి సరిచేసి దేవుడి నుండి నువ్వు తొలగిపోకుండా దేవుడు తల అంటి పెట్టుకునేటట్లుగా అనుదినము నీకు బోధ, అనుదినము నీకు నాకు హెచ్చరిక, ఇవన్నీ మన జీవితానికి అంతము వరకు కావాలి. అంటే మనం పోయే వరకు మనకు కావాలి. ఏదో నాలుగు చల్లటి తీయటి అపహాస మాటలు మాట్లాడితే వచ్చి మీరు వెళ్ళిపోతారు. కానీ మీ జీవితం విషయంలో నేను దేవుడికి లెక్క పోయించుకోవాలి. కాపరిగా పెట్టింది తన మందను జాగ్రత్తగా కాయమని, కాపరిగా పెట్టింది సరైన మేత, సరైన జబ్బు మేత కాదు, ఆరోగ్యమైన ఆరోగ్యమైన గడ్డి, లేదంటే ఆరోగ్యమైన ఆహారం పశువులకు పెట్టాలి, లేక గొర్రెలకు పెట్టాలి. ఇది కాపరి బాధ్యత. ప్రభు అంటాడు, పేతురు నా మందను మేపుమో, నా మందను కాయమో అని 3 పర్యాయంలో పునరుద్ధానుడైన తర్వాత ప్రభు పేతురుతో మాట్లాడాడు. నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, అయితే నా మందను కాయి. నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నా మందను మేపు. నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, ప్రేమిస్తున్నా నేను, అయితే నా మందను మేపు. ఎలా మేపాలి, ఎలా కాయాలి? వాటిని కాయటానికి నీ చుట్టూ ఎలాంటి కంచి వేయాలి? బయట నుండి ఏ మృగము, ఏ తోడేళ్లు మందనబడినటువంటి దీనిలో చొరపడకుండానట్లు చుట్టూరు ఎంత బలమైన దళసరి కలిగిన ఆ దడి కట్టాలి, చుట్టూ కంచి వేయాలి. మీరు బయటకు పోకుండానట్లు, బయట ఉన్న మృగాలు మీ మందలోకి రాకున్నట్లు బయట ఎంత దళసరి కలిగిన కంచి వేయాలి మీ చుట్టూ కూడా. యోబు ఇంటి చుట్టూ కూడా దేవుడు అలాంటి కంచిని వేశాడు.
ఆ కంచె ఉన్నంత వరకు ఏ చిన్న నష్టం అతని కుటుంబాన్ని సంభవించాలా. సాతానుడు అన్నాడు, నువ్వు అతని చుట్టూ, అతని పిల్లల చుట్టూ, కుటుంబం చుట్టూ ఏ వేసావంటే కంచి వేశావు, అది తీసే ఏం జరుగుద్దో చూద్దు గాని. దేవుడు తొలగించాడు ఆ కంచి, అంతే, లోపలికి ప్రవేశించాడు అపవాది. వెంటనే వాళ్ళు ద్రాక్షాపానము చేత తానమ్మలంట తిండి, ఎవడ తిండి అంత ఇంపార్టెంటా? తిండి అంత ఇంపార్టెంటా? అంత ప్రాముఖ్యమా? తమ అన్నలతో కూడా ముగ్గురు అక్క చెల్లెళ్ళు భోజనము చేసు ద్రాక్షాపానములు పుచ్చుకొనుచుండి, అంత అవసరమా? ఆ సమయాన్ని నీ కడుపుకి ఏం దొరికిందో తినేసి వెళ్ళిపో, అంతే. తిండికి పెద్ద పీఠం ఎప్పుడు వేయకండి, జీవితంలో నష్టపోతాం. కళ్ళ ముందున్న దాన్ని అనుభవించండి. రాత్రి అన్నం ఉందా తినేయండి చాలు, రేపు ఉన్న బియ్యం రేపు వండుకుంటాం. కానీ వండుకున్నది బయట పారేయటమో, ఖరీదైనవి తినాలి, అది లేకపోతే నా నోరు రుచి ఉండదన్న మాటలు ఎప్పుడు అనబాకండి. కలిగిన దాంతో తినండి. ప్రభువులోకి వచ్చిన తర్వాత మొట్టమొదట తినటం నేర్చుకోండి. ఆత్మీయ జీవితంలో పెరగటం పక్కన పెట్టండి. ముందు మన కంచంలో ఉన్న పదార్థాన్ని ఎంత ఒబ్బిడిగా, ఎంత జాగ్రత్తగా మనం తినాలో అది నేర్చుకోండి. తినండి, కడుపు నిండా తినండి, తప్పలేదు. కానీ వ్యర్థంగా మాత్రం ఇది పారేది. ఆ తినటం ముందు మనం నేర్చుకోవటం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ విధముగా ఆ కంచి ఎప్పుడైతే తీయబడినదో ఆ సమయంలో వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, అంటే వారు అంతకు ముందు నుండి అన్నపానాలు ద్రాక్షాపానము చేస్తున్నప్పుడు కూడా దేవుడు కంచి అట్లాగే ఉంచాడు వాళ్ళకి. కొన్ని సందర్భంలో వ్యర్థమైన పనులు చేస్తున్నప్పటికీ దేవుని దూత కాపుదల మనకు ఉంటుంది. కానీ అదే మాత్రం కంటిన్యూ ఉంటుందని మాత్రం అనుకోకండి. ఏదో రోజు ఆ దూత వెనక్కి రమ్మంటాడు, వచ్చే వాడి దగ్గర ఉండక, నీ పని అప్పగించాను కదా, నిన్నటి వరకు కానీ కాపాడమని చెప్పాను కదా, వాడు ఎటు పడతాడు, ప్రయాణం చేస్తున్నాడు, ఈ రోజు నుండి ఆడుతున్న ఉండక నువ్వు వెనక్కి వచ్చని చెప్పి ఆయన సన్నిధి దూత వారికి కావలి ఉండి వారిని నడిపించును. ఆ సన్నిధి దూతను వెనక్కి వచ్చేయమంటాడంటే కంచి తీసేసినట్టే. అంతే. ఎప్పుడైతే దేవుని కాపుదల దూరమైనదో దుష్టుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, వాడి ప్రభావం అనేది పనిచేస్తారు. ఆ తర్వాత మనం మూలన పడి చిదిగిపోయేంత పరిస్థితి మనకి ఎదురైనప్పుడు, లబోదిబ్బం అన్నప్పుడు 100 మంది వచ్చి ప్రార్థనలు చేసినా మనం మాత్రం పడకకు అంటుకుపోయే ఉంటాం. దయచేసి ఆ స్థితి తెచ్చుకోవద్దని దేవుడు మన ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. నీ తోటి వారైన నీ బంధువులు, నీ భర్త తరపు, లేక నీ తల్లి తరపు, నీ తండ్రి తరపు వారు నువ్వు ఎప్పుడు పడిపోతావా, నీ అడుగులు ఎప్పుడు జారుతాయని ఆ ప్రభుని ఎరగిన భక్తిహీనులు నీ ప్రాణం ఎప్పుడు వదిలేస్తావా, నీ అడుగులు ఎప్పుడు జారి పడిపోతాయని చెప్పి భక్తిహీనులు వేసే ప్రతి అడుగును కనబడుతున్నా. అయితే నీ అడుగులు స్థిరముగా ఉండాలి అని అంటే అందుకు మాదిరి ఆ హెబ్రీ పత్రికలో ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నదన మనము కూడా ప్రతి భారమును భరిస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడిని యేసువైపే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం గురి చూడలేని వాని వలె కాక గురిని గుర్తించేటువంటి వాడిగా క్రీస్తు అడుగు జాడలలో మీరున్నాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మిమ్మల్ని ఆవరించి ఉన్నాను. వీళ్ళందరూ మనకు ముందు కాలంలో నడిచి వెళ్ళిన మహాభక్తులు. తీసుకోండి అందులో ఒక వ్యక్తిని హానోకుని, తీసుకోండి అందులో ఒక వ్యక్తిని నోవాహుని, తీసుకోండి అందులో ఒక వ్యక్తిని దైవజనుడైన మోషేని, తీసుకోండి అందులో ఒక వ్యక్తిని అబ్రాహాము, తీసుకోండి అందులో ఒక వ్యక్తిని దానియేలుని, షడ్రకు, మేష్, వీళ్ళందరినీ మీరు తీసుకోండి సాదృశ్యంగా. ఎస్, ఇతరులాగా ఉండాలి నా పాత్ర, ఇతరులాగా ఉండాలి నా జీవితం, ఇతరులాగా ఉండాలి నా భక్తి, వీరికిలాగే నేను వ్యవహరించాలి భూమి మీద, ఈ మాదిరిగా నేను జీవించాలి. వీళ్ళందరికీ మించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వీరందరూ క్రీస్తుకు ముందు ఆనవాళ్ళుగా వచ్చి 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 ముగించుకొని వెళ్ళిపోయారు. ఫైనల్ గా ఈయన వచ్చేటి ప్రధాన యాజకుడు, అన్ని విధాలుగా మనకు సరిపడినవాడు. కాబట్టి ఇప్పుడు మనందరం ఏమేమి చేయాలంటే క్రీస్తు వైపే మన ఎదుట ఉంచబడిన పందెములు ఆయన గురిగా పెట్టుకొని మన ప్రయాణం చేయాలి. కాబట్టి ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, రోజులు సంకుచితమాయను, సంవత్సరాలు దొర్లై చివరి సంవత్సరము దాదాపు 2వ ఆదివారాన్ని మనం వచ్చేసాము. ఎస్, ఇంతవరకు మన అడుగులు ఎటు ప్రయాణం చేస్తున్నాయి? ఎలా పడితే అలాగా మన కాళ్ళకు అవకాశం ఇచ్చేసామా? 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 10వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. ఈ ప్రజలు 14:10 అమ్మా, ఈ ప్రజలు తమ కాళ్లకు కనీసం అడ్డము లేకుండా
తిరుగులాడుటకు ఇచ్చగలవారు అంటే స్వేచ్ఛ గలవారు. ఇష్టానుసారము అని అర్థం. ఇచ్చ అతని వల్ల నీకు వాంఛ కలుగును అంటాడు. ఆదాము బట్టి ఓ అవ్వ అతని మూలముగా నీకు వాంఛ కలుగును. వాంఛ అంటే కోరిక, వాంఛ అనగా ఒక కోరిక. ఇచ్చ అనే మాటకు అర్థం నీకు ఇష్టానుసారమైన జీవితం. ఈ ప్రజలు చెప్పాలి తమ కాళ్ళకు కనీసం అడ్డము లేకుండా. ఎంతమంది లేరండి ఈరోజు ఎంతమంది లేరు? కాళ్ళకు అడ్డం లేకుండా, కాళ్ళకు అడ్డు తెచ్చుకోకుండా. వాక్యం నీకు అడ్డుపడాలి. వాక్యం నీకు అడ్డు చెప్తుందా, అలా వెళ్ళక, అలా చేయక, అలా మాట్లాడక, అలా తినక, అది క్రమం కాదు. ఇదిగో వాక్యం నీకు ఇలా బోధిస్తుంది, ఇలాగే నువ్వు జీవించాలి అని చెప్పి వాక్యం ఎప్పుడు పడితే అప్పుడు నీకు అడ్డు రావాలి. వాక్యానికి నువ్వు అడ్డు చెప్పకూడదు. వాక్యానికి నువ్వు అడ్డు చెప్తే మనంత అవివేకులు ఇంకెవరు ఉండరు. వాక్యానికి ఎప్పుడు అడ్డు చెప్పకూడదు. ఎస్ దేవా, వస్తున్న వాక్యం నా కోసమే, ఈ మాటలు నా కోసమే ప్రభా, నేను సరి చేసుకుంటాను స్వామి, నేను సరి చేసుకుంటాను ప్రభా అని చెప్పి వాక్యానికి నువ్వు ఎప్పుడు కూడా విధేయులం అవ్వాలి తప్ప అలాగే చెప్తారా బాబు, కళ్ళున్నాయి దేనికి, శుభ్రంగా చూడమని, అన్ని కాళ్ళున్నాయి దేనికిరా, అన్ని చోట్ల వెళ్ళమనే, చేతులు ఉన్నాయి దేనికి, అన్ని కూడా తినమనే కదా అని ఆ వ్యవహారాల్లోకి దయచేసి మనం వెళ్ళకూడదు. తెలియక గత కాలంలో సాగుండొచ్చు మన జీవితాలు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన ఒక పద్ధతి, ఒక విధి, ఒక విధానము. మనకి ఏది అవసరమో అంతటితో సమయం ముగించుకొని వెళ్ళిపోవాలి. అధికంగా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడటం, సమయం వృధా అయ్యేంత వరకు ఎక్కువగా రోడ్ల మీద మనం ఎక్కువ శాతం గడపతాం. ఎక్కువ శాతము స్నేహము కూడా చేయటం కూడా నీకు ప్రమాదమే. వాడు మారు మనసు లేని వారితో నీకు వ్యవహారాలు ఏంటి, వారితో నీకు సంబంధం ఏంటి? దైవ బిడ్డలతో నువ్వు సహవాసం చేయి, అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది. ప్రభు అంటే ఎరగని వారితో అధిక స్నేహం చేస్తే వారిలో ఉన్న చీకటి శక్తులు ప్రభావీయులు ఏలుబడి చేస్తాయి. కాబట్టి ఈ ప్రజలు తమ కాళ్లకు అడ్డం అనేది లేకుండా తమ ఇష్టానుసారముగా తిరుగులాడుటకు వారు ఇచ్చగలవారు. అది మనకొద్దు. కాబట్టి మనం చదివిన 40 సంకీర్తన 2వ వచనం, నా పాదములు బండ మీద నిలిపి దేవా నా అడుగులను నీవేం చేసావంటే స్థిరపరిచావు. అది అద్భుతమైన మాట. ఈ స్థిరపరిచిన నీ పాదాలు ఎక్కడ జారిపోకుండా నువ్వు చూసుకోవాలి. ఇది నీ బాధ్యత. బండ మీద ఉంచటం వరకు ఆయన బాధ్యత. బండ మీద నుండి కిందకు దిగి రాకుండాన్నట్లు ఆ బండ మీదే నీ జీవితం ముగించుకునే విధంగా ఉండేలాగా ఆ బండను అంటి పెట్టుకునేటట్లుగా ఆ బండ మీద నీ అడుగులు స్థిరపరచాలి. ఆ బండ ఎవరనగా క్రీస్తే. చెప్పండి, బండ ఎవరట? క్రీస్తు. అంటే క్రీస్తు మీద నేను పూర్తిగా ఆనుకోవాలి, క్రీస్తు మీద నేను ఆధారపడాలి, క్రీస్తు నడిచిన మార్గాల్లో నేను నడాలి. ఆయన అడుగు జాడలలో నీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఒక చోట పరమగీతము ఆ తొలి అధ్యాయము 8వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని? మందల అడుగు జాడలను బట్టి సాగిపోము. మందల యొక్క అడుగు జాడలు. ఈ దినకాలం మీకు చెప్పేది అడుగు జాడలు అంశం అదే. పెట్టుకోండి, మీరు టైటిల్ పెట్టుకోండి దీనికి. ఏంటంటే మందం, అడుగు జాడలు. కాబట్టి పైన అంటాడు కదా, నా ప్రాణప్రియుడా నీవు నీ మందని ఎచ్చట మేపుదువు నాతో చెప్పుము, మధ్యాహ్న కాలం మంది ఎచ్చట నీడక వాటిని తోలుకొని పోదువు నాతో చెప్పుము అని అనగా కిందకు వచ్చేసరికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారి ప్రాణేశ్వరి అని అంటూ మందల యొక్క అడుగు జాడలను గుర్తించి నువ్వు సాగిపో. ఎడారిలో ఈ త్రోవను మనుషులు వెళ్ళారు, ఇదిగో ముద్రలు పడ్డాయి అని ఎలాగైతే గుర్తిస్తామో, ఒక టైర్ ఆనవాలు, ఒక చక్రం యొక్క ఆనవాలు, మనిషి పాదాల యొక్క ఆ ముద్రలు ఎలా పడ్డాయో, సంఘము నడిచేటువంటి సంఘం ఎలా ఉండి నడవాలనేది ప్రభు నేర్పించిన ఆ సంఘము యొక్క మంద యొక్క మందనగా మనమే. 1వ కీర్తన చెప్తాడు ఏమని? మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కావున కృతజ్ఞతార్పణము చెల్లిస్తాని గుమ్మములో ప్రవేశించాలి. ఆ మంద ఎవరంటే మనమే. కాబట్టి మంద యొక్క అడుగు జాడలను బట్టి సాగిపోతాం. ప్రార్థనా పరులైన వారితో నీ స్నేహం కావాలి. నిన్ను పొగిడే వారితో ఇప్పుడు నువ్వు స్నేహం చేయకదు, నీకు ప్రమాదం.
నిన్ను మెచ్చుకొని నువ్వు సూపర్, నువ్వు టాపు, నువ్వు అద్భుతం అని అంటారు చూస్తారు. వాళ్ళ వల్ల ఎప్పటికైనా నీకు నష్టం కలుగుతారు. నిన్ను గద్దించి, ఏంటి బ్రదర్ ప్రార్థన ఏంటి అలా చేసావు, ఇదేనా నువ్వు నేర్చుకున్న ప్రార్థన, ఎల్లవై చెప్పాను అదేం ప్రార్థన, దిక్కుమాల ప్రార్థన, ఇంకెలో అని నేను గద్దిస్తాడు చూసామా, అక్కడే నీకు పౌరుషం వచ్చి నువ్వు ఎదగాలి, దేవుల్లో పట్టుదల నీలో పెరగాలి. ఏదైనా సరే నేను గద్దించి నేను గుర్తించిన అంతే తప్ప నిన్ను పొగిడి నీ అంత సూపర్ ఎవరు లేరు అంటే నీకు పాతాళానికి వెళ్ళడానికి అవతల వాళ్ళు గొయ్య తీస్తున్నారని నువ్వు నమ్మండి. ఎక్కడైతే నేను గద్దించి బుద్ధి చెప్పి సరి చేసుకోమని చెప్తారో ఆ బోధ నీకు ఎంతైనా ప్రయోజనం. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు చేయట్లేదు, నన్ను కోయకండి, నన్ను కోయకండి, నన్ను కోయకండి, అలాగే ఉంచండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, అలా చూస్తూ నాకు ఆరోగ్యాన్ని ఆయన ఎలాగిస్తాడు. చూడమ్మ, నీ కడుపులో ఎంత కంతి ఉంది, అది తీయాలంటే ముందు నీ కడుపు అంతా చేల్చాలి, కొంత రక్తం అంతా పొద్దే, అయ్య బాబా అంత పని చేయకండి అయ్యా, అయ్య బాబా నాకు కత్తి అంటే చాలా బాధ అండి అని అంటే ఎట్లా కుదురుద్ది. నేను గాయం చేయాలి, అతిపెద్ద గాయాన్ని నీ నుండి తొలగించాలి. కాబట్టి ఈ గాయం చేయొద్దు అని అంటే లోపల ఉన్న క్యాన్సర్ పుడుతులు చచ్చిపోతావు కదా, అది తొలగించబడాలంటే బాగున్న నీ శరీరం మీద కత్తి నాట్లు పెట్టాలి డాక్టరు, పైనుండి కిందకి చీరేయాలి. అది 4 గంటలు 5 గంటలు పడుతుంది ఆపరేషన్. ఏమేమి కట్ చేయాలి, ఏమేమి తెంపాలి అన్ని తెచ్చి చూపిస్తే ఇదిగోనమ్మా ఆ బిడ్డలో ఉన్న క్యాన్సర్ కంటి ఇదిగో. కాబట్టి కోయకపోతే పని ఎట్లా జరుగుద్ది. పదార్థము నన్ను ఉడకబెట్టగా నన్ను కాల్చగా కానీ నన్ను తినంటే ఎట్లా కుదురుద్ది. నువ్వు తెచ్చుకున్నది చేప కానీ మాంసం కానీ వండకుండా పొయ్యి మీద పెట్టకుండా అది పదార్థంగా మారాలంటే ఎట్లా కుదురుద్ది. జీర్ణం అవ్వాలి, ఆహారంగా మారాలి. అది ఖచ్చితంగా దాన్ని నిప్పుల మీద కాల్చక తప్పదు, నిప్పుల మీద దానిని పదార్థాన్ని ఉడకబెట్టక తప్పదు. అదే క్రమములో దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ప్రభువులో మనం నిరంతరము జీవించటానికి మనం వేసే అడుగులు ఎట్లా ఉన్నాయని గుర్తించే జ్ఞానోదయం మనకు కావాలి. కాబట్టి మందల యొక్క చెప్పండి, మందల యొక్క అడుగు జాడలను బట్టి నీవు సాగిపోము. మీకా గ్రంథం 6వ అధ్యాయములో ఈ మాట 8వ వచనములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. చూడండి, మీకా గ్రంథము, మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడినది కాబట్టి న్యాయముగా నడుచుకునుటయు, చెప్పండి ఎలా నడుచుకోవాలటండి, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కింద వచ్చినాడు, ఆలకించుటి. చాలు చాలు. కాబట్టి అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, న్యాయంగా నడుచుకో, కనికరం ప్రేమించు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు, ఇంతే కదా నిన్ను దేవుడు అడుగుచున్నాడు. ఇదే దేవునిలను అడుగులు వేయటం అని అర్థం. వీటికి వేరుగా ఒకవేళ మనం జీవిస్తే, మనలో కనికరం లేకపోతే, క్షమించే మనసు మనలో లేకపోతే, దయాదాక్షణ్యములు మనలో లేకపోతే, న్యాయముగా కనికరమును ప్రేమించుట ఆ కనికరం అనేది మనలో లేకపోతే, దీన మనసు కలిగి ప్రవర్తించదు, ఎంత గద్దించినా నువ్వు అణిగిమణిగి ఉండాల. తిరుగుబాటుగా మనం తలెత్తకూడదు. ప్రభువు చెప్పిన మాటకి నేనైనా నువ్వైనా సరి చేసుకోవడం తలవంచాలి. దీన మనసు కలిగి ప్రవర్తించు, దీనుడు వై ఉండు, నమస్కారం ప్రతి నమస్కారం అన్నట్లుగా పరామర్శించు. అమ్మ బాగున్నారా తల్లి, మంచిది రా తల్లి, ఈ పరామర్శ మీకు కావాలి. అయిపోతుందరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోవటం కాదు. మీలో మీరు ఒక కుటుంబముగా పరామర్శించుకోండి. మందిరములో శత్రుత్వము గాని విభేదము గాని, పైకి ఒక మాట మాట్లాడుతూ అంతరంగంలో వారి మీద పగ ఉంచుకోవటం గాని, ఇలాంటివి దైవజనుడు కానీ సంఘానికి వచ్చే విశ్వాసులకు కానీ ఏమాత్రము సరైనటువంటిది కాదు. కాబట్టి సరిచేయబడటం అనేది మన జీవితానికి ఎంతైనా ప్రయోజనం. ఎందుకో దేవుడు మన మీద ఆశ పెట్టుకున్నాడో 2025 తొలి రోజు కాడి నుంచి ఈ రోజు వరకు మనల్ని కాపాడాడు. మరి ఈ సంవత్సరం అంతట్లో మనం ఏం ఉత్తరించామో, ఆయన ఎంత మెప్పించామో, ఆయన ఎంత మహిమపరిచామో, ఆయనకి ఇష్టమైంది మనం ఏం చేసామో అనేది మిమ్మల్ని మీరు నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఎందుకు కాపాడాడు అయ్యా, ఈ సంవత్సరం కూడా దానిని ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల అప్పుడు చూద్దాం, అప్పటి వరకు దాని మీద చెయ్యేకయ్యా, దాన్ని అలాగే ఉంచయ్యా, రాళ్ళేరేస్తాను, వెరువు వేయినంత మట్టుకు ఈ సంవత్సరం కూడా దానిని ఉండనేమో. ఎస్, దేవుడు అందుకని కావాలి. 2025 జనవరిలో ఎంతో మంది చనిపోయారు. 11 మాసాలు ఎంతో మంది భూమి మీద చనిపోయిన వారు ఉన్నారు. ఈ 12వ మాసం 1వ తారీఖు నుండి 14వ తారీఖు ఎంతో మంది చచ్చిపోయారు. దేవుడు
నిన్నటి వారిగా మనం జ్ఞాపకం చేసుకున్నాడు తప్ప రేపటి వారిగా మనం మర్చిపోలేదు. రేపేమిటి అని నేను అడిగితే నువ్వు చెప్పలేవు. నిన్నేమిటి అని అంటే ప్రతీది పోసుకుంటూ చెప్తావు, అయ్యా నిన్నటి రోజు నేను మా వారు షాపింగ్కి వెళ్ళాం, లేదంటే ఒక ఊరు వెళ్ళాం, లేదంటే పలానా పని ఎదురైంది, ఆ పని చేసాం, ఇలా నిన్నటి రోజు ప్రతీది మంచం మేంచలేసి రాత్రి పడుకునే ప్రతీది నువ్వు చెప్తావు. రేపేమిటి అనేటువంటిది అడిగితే నువ్వు నేను చెప్పలేము. కాబట్టి దేవుడు మనల్ని రేపటి వారిగా ఉంచలేదు, కానీ నిన్నటి వారిగా అది ఉంచాడు. నిన్నెట్లా ఉన్నామో మొన్నెట్లా ఉన్నామో ఈ రోజు కూడా మనము అట్లాగే రేపు అనేది కనుక ఒకవేళ మనం ఉంటే కనుక రేపటి రోజు మనం అనుకోలేదు నిన్నట్లాగే ఈ రోజు కూడా మేము ఉన్నాం. ఒకవేళ ఎల్లుండి ఉన్నాము అనుకోండి, అప్పుడు కూడా అనుకోండి నిన్నట్లాగే మనం ఈ రోజు కూడా ఉన్నాము. కానీ రేపు మనది కాదు. రేపేమో సంభవించునో మీకు ఏమి తెలియదు. మీ జీవమో ఏ పాటిది, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి. 17వ అధ్యాయం చూడండి, కీర్తనల గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడుతుంది. 5వ వచనం, 17వ అధ్యాయము 5. నీ మార్గముల యందు అమ్మా నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు అందుకని ఏమవలేదు అని అంటే కాలు జారలేదు. ఎందుకు జారలేదు? పైన ఇచ్చాడు వివరణ. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని నేను ఉన్నాను స్వామి. నీ మార్గములయందు నీ మార్గములయందు నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. కాబట్టి నా కాలు ఏం కాలేదంటే జారలేదు. బహుశా ఆలోచించు, ఏ విషయంలో మన కాలు జారుతుంది? తప్పటడుగులేస్తున్నామేమో. నిన్నటి వరకు బాగున్నాం మనం, నిన్నటి వరకు దేవుడు మెచ్చినట్లుగా జీవించామేమో, ఏదో కొంత అవివేకం మనలో పనిచేస్తుందేమో, దేవుడి మార్గం కాకుండా మన సొంత మార్గాల్లో వెళ్ళాలనుకుంటున్నామేమో. ఎవరు వెళ్ళకపోతే సంతోషమే, వెళ్ళాలని ఆలోచనలు పుడుతున్నాయేమో. ఒక్కసారి చర్య చేసుకుంటే మంచిది. ఎప్పుడు మన అడుగులు జారకుండా స్థిరముగా మన పాదాలు మన అడుగులు స్థిరంగా ఉంటాయి అని అంటే అక్కడ చెప్పబడినట్లు, తండ్రి ఈ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను స్వామి, అందుచేత నా కాలు ఏమవలేదంటే జారలా. 44 కూడా చూడండి, అదే కీర్తనల గ్రంథము 18వ వచన భాగం. 44:18 వచనము. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గములను విడిచి. అది విషయం ఏమిటి? మా హృదయములో ఎక్కడ కూడా నీ వాక్యానికి వ్యతిరేకంగా వెనకకు తిరిగిపోలేదు. నా హృదయము నీ వాక్యానికి దూరంగా వెనుకకు తిరగలేదు ప్రభు. అందు కారణం చేత మా అడుగులు నీ మార్గములను విడిచి తొలగిపోలేదు స్వామి. ఇది మన జీవితంలో ప్రభు మనకిస్తున్నటువంటి దైవిక హెచ్చరిక. సంవత్సరం ముగించబడుతుంది మన జీవితంలో. రేపు వచ్చే సంవత్సరం పెద్ద బిల్డింగ్ కడతాను, మంచిదే మంచిదే మంచిదే, బ్రతకడానికి కావాలి ఇవన్నీ కూడా. కానీ వాటి మీదే మక్కువ చూపించి అసలు నిన్ను పాడు చేసుకోక, అసలు నువ్వంటూ ఉంటే నీకంటూ ఒక ఇల్లు ఉంటారు. అసలు నువ్వే లేనప్పుడు నీ ముఖానికి ఇల్లు ఎందుకు? నువ్వే లేనప్పుడు నీ ఇంట్లో బీరువాలో బంగారం నీకెందుకు? అసలు నువ్వంటూ ఉంటే బంగారం ఉండనే, వెండి ఉండనే, డబ్బు ఉండనే, ఇల్లు ఉండనే, పిల్లలు ఉండనే, ఆస్తి ఐశ్వర్యం అన్ని నీకు ఉండనే. మంచిదే 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 మంచిదే. అసలు నువ్వంటూనే లేకపోతే ఇవన్నీ ఉండి ఎవరినో తెలుస్తారు. ముందు నువ్వంటూ ఉండాలి కదా. కాబట్టి ఒకవేళ మన జీవితం ఈ సంవత్సరంతో ఆయుష్ ముగించబడుతుందేమో, ఏ ప్రమాదం మనకి రాబోయే పరిస్థితి మనకి ఎదురవుతున్నాయో మనకేం తెలుసు? ఎవరి చేతిలో మనకి మరణం సంభవించబోతుందో మనకేం తెలుసు? ప్రతి దానికి నువ్వు సిద్ధ మనసు గలవారిగానే మనం ఉండాలి. మన హృదయం వెనకకి తొలగిపోయే విధంగా కానీ, మన మనస్సుల్లో ఉద్దేశాల్లో వెనక్కి వెళ్ళిపోయే స్వభావం కానీ, ఏదో నష్టం కలిగిందని దేవుడి మీద కోపం పెంచుకోవటం, అనుకున్నది ఏదో జరగలేదని దేవుడి మీద ఆయాసం పెంచుకోవటం, ఏదో నష్టం కలిగిపోయింది నన్ను ఒక మాట అనేసారని మందిరం ముఖం చూడకపోవటం, ఇవన్నీ దౌర్భాగ్యమైన పనులు. ఇవన్నీ కూడా చాలా చిల్లరి పనులు, చాలా చిల్లరి.
ఎంత నష్టం కలిగినా, ఎంత అవమానం కలిగినా నీ ముఖము దేవుని సన్నిధి వైపు ఉండాలి. పరిస్థితులు ఎలాగైనా రానివ్వండి. ఎవరో ఏదో ఒక మాట అన్నారని చెప్పి 6 మాసాలు మందిరం మానేయటము, ఏదో నష్టం చర్చిలో విశ్వాసుల ఏదో నష్టం కలిగిందని చెప్పేసి దేవుడు మందిరం ముఖం చూడకపోవటం, ఇవన్నీ ఎవరికి నష్టం? నువ్వు వచ్చినా రాకపోయినా ప్రతి వారం వాక్యం జరుగుతుంది. ఇక్కడ నువ్వు వచ్చినా రాకపోయినా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నాయి. ఎటొచ్చి నీవే తిండి తినలేని వ్యక్తి ఎలాగైతే బక్క చిక్కుపోతాడో, నోటికి నీళ్ళు అందకపోతే మనిషి ఎలా పొడిబారిపోతాడో, దేవుని సహవాస సన్నిధికి రాకపోతే మనమే నష్టపోతాం తప్ప నీకు చెప్పవలసిన వాక్యం నువ్వు రాదని చెప్పి వాక్యం ఏమి కుళ్ళిపోదు, వాక్యం పాడైపోదు. ఇక్కడ ఒక మనిషి వచ్చిన వాక్యం ఉంటుంది, 100 మంది వచ్చినా వాక్యం ఉంటుంది. నువ్వు రాకపోతే నీకు నష్టం తప్ప మిగతా వారికి నష్టం కాదు. కానీ జీవితంలో సంభవిస్తుంటాయి. మనుషుల మధ్య విరోధాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, అసూయతలు పెరుగుతాయి, కక్షలు వస్తాయి, భేదాలు వస్తాయి, విమతములు వస్తాయి, రకరకాలు వస్తాయి. రానివ్వండి, కానీ ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. అతడు నా సహోదరుడే ప్రభువా, దయచేసి ఇద్దరు మనసులో భేదం ఉంది, ముఖ్యంగా నేను అవివేకిని ప్రభువా, దయచేసి క్షమించు అని ఎవరైతే ముందుగా సమాధాన పడిపోతారో వారే ధన్యులు. ప్రభు చెప్పినాడు, సమాధాన పరుచువారు ధన్యులు, దేవుని కుమారులు. అహంకారంతో మనం ఎంతో కాలం జీవించలేం, పొగరబోతు తనంతో ఎంతో కాలం మనం జీవించలేమో. దేవుని నుండి నువ్వేం ఆశించినా అది నీకు నాకు దొరకదు ప్రియులారా. ఎంత నువ్వు తగ్గించుకుంటే, ఎంత నువ్వు లోబడితే అంత దేవుని యొద్ద నుండి గొప్ప బహుమానము కానీ ప్రతిఫలాన్ని మనం ఆశించగలుగుతాం. అంతే తప్ప దేవుడికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, నాలో నిలిచి ఉండుడి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. లేని పక్షంగా మీరు తీగగా బయట పారవేయబడతారు, మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో కాల్చివేస్తారని చెప్పి వ్రాయబడింది. కాబట్టి ప్రభువునందు మీకు ప్రియులారా, చూస్తుంటుండగా 2వ పునరుద్ధాన దినాన్ని మనం ప్రవేశపెట్టబట్టి స్టార్టింగ్ లో చెప్పా, ఈ 4-5 వారాలు కూడా ఇదే విధంగా నేను, నువ్వు, నా కుటుంబం, నీ కుటుంబం, అందరి కుటుంబాలు ప్రభు దగ్గర సరి చేయబడుతూ కన్నీటితో, ఎక్కడి సంస్థల లోపాలు మనలో జరిగాయి, ఎక్కడ మన అడుగులు వేరే త్రావల్లోకి వెళ్ళాయి, దేవుడికి ఇష్టం కాని మార్గాలు ఎంతవరకు మనం ప్రయాణాలు చేశాము. ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రియులారా, కొన్ని బంధకాలను వదుకోవాలి. ఆధిక్యత కావాలని ఆదివారం నువ్వు ఆగిపోవటం కరెక్ట్ కాదు. ఆధిక్యత కావాలని ఆదివారం ఆగిపోవటం, ఆధిక్యతను వదులుకో. ఆదివారం నీ కుటుంబంతో దేవుడి సన్నిధిలో గడుపు. పదవులు, గొప్పతనాలు కావాలని దేవుని మందిరానికి దూరం అయిపోతాలు, అవి నేను వెళ్ళపోతే అక్కడ అందరు ఎదురు చూస్తారని ఆ డైలాగ్ కూడా చెప్పకూడదు. రేపు పొద్దున్న తీరని నష్టం వచ్చి కాళ్ళు చేయి పడిపోతే నిన్ను చూసే నాదుడు ఒక్కడు ఉండడు. నీకు జబ్బు బాగా పెరిగి ప్రమాదం జరిగితే కనుక నీ దగ్గరకు ఒక్కడ కూడా రాడు. ఎందుకు వచ్చింది నా జీవితం? కానీ దేవుడి కాపుదల నీకు కావాలి. సంఘ బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన నీకు అందాలి అంటే నీ నుండి దేవుడికి చేరుకోవాలి. కాబట్టి ఆదివారం ఆధిక్యతల కొరకు మందిరానికి దూరం అయిపోయి గొప్పలు కావాలని మనం పరుగులు తీస్తే కనుక జీవితంలో చాలా ఎదురు దెబ్బలు మనం తినేస్తాం. అందుకని ఆధిక్యతలు, గొప్పతనాలు, దేవుని వాక్యానికి ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని వదులుకోవాలి. అలాగే నువ్వు జాయిన్ అయ్యేటువంటి ఉద్యోగం కూడా ఆదివారానికి సెలవు దొరికే ఉద్యోగం అయితేనే జీతం తక్కువైనా పర్వాలా, దేవుడు నిన్ను కాపాడుతాడు. లేదండి ఆధారపడి ఖచ్చితంగా వెళ్ళిపోవాలండి, సెల్ ఫోన్లో చూసుకుని వాక్యం నేను వినేస్తానండి అని అంటే జీతం బాగా వస్తుంది. దానికి తగ్గట్టు అపాయం కూడా నీకు వస్తుంది, జాగ్రత్త. దానికి తగ్గ నష్టం కూడా నువ్వు నష్టపోతావు. ఆ తర్వాత 10 సంవత్సరాలు కష్టపడితే ఎంత జీతం వచ్చినా అంత జీతం ఒక్కరోజు నువ్వు హాస్పిటల్కి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అది 10 లక్షలే కావచ్చు, 20 లక్షలే కావచ్చు. అంతవరకు మనం వెళ్ళిపోవాలా? ఆలోచన చేయండి. అంత నష్టపోవాలా మనం? వాక్యాన్ని ఎరిగిన తర్వాత మన నేత్రాలు తెరవబడాలి, మన మనస్సు తెరవబడాలి, వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం మన ఎటు దారిలో ప్రయాణం చేయమని చెప్తుందో ఆ దారిలోనే ప్రయాణం చేయాలి. దేవుని సన్నిధికి ఆటంకం గల ప్రతి దాన్ని తొలగించుకో. దేవుని మందిరానికి రానియకుండా నిన్ను నిర్బంధించేది ఏదైనా బరువులు ఉంటే ఆ బరువులు దింపేసుకో. అవి నీకొద్దు. అయ్యా నేను నా భార్య బిడ్డతో ఆయన సన్నిధిలో కనబడాలయ్యా, నాకు చాలయ్యా, కడుపుకు అన్నం పెడుతున్నాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఈ పూట నన్ను బ్రతికించాడు, మమ్మల్ని ఎలా వదిలేయండి, ఈ గొప్పతనాలు, ఆధిక్యతలు మాకు దయచేసి వద్దు, దేవుని సన్నిధికి మేము ఎప్పటికీ దూరం కావు బాబు, మా వద్దయ్యా అని చెప్పేసేసి దేవుని మందిరానికి రాకుండా ఉండేటువంటి జాబ్స్, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నా సరే ప్రభు నిమిత్తం నువ్వు తగ్గించుకోవటం నీకు మంచిది.
ఎందుకంటే రేపన్న రోజు కష్ట పరిస్థితి వచ్చి అటు చావు కాదు ఇటు బ్రతుకు మధ్యలో ఉండిపోతాము. ఆస్తులు అమ్మేసుకుంటాము, కానీ మనిషి కోలుకోలేని పరిస్థితి. అప్పుడు నువ్వు తల కొట్టుకొని బాధ ఏడ్చినా సరే మనకి ఏ సహాయమో దొరకదు. చూడండి మాట 2వ అధ్యాయం 21 వచ్చింది అనుకుంటా, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి ఎన్నో వచ్చినాం అది 2:21లోనే ఉంది. మారు మనసు పొందుటకు నేను దానికి చాలా సమయం 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 కాలం కాలం సంవత్సరాలు ఇచ్చి తిని, గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లక ఉంది. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, అంత అవసరమా? చాలు, మిగతా వచ్చిన వద్దులే, కానీ నేను దానిని చెప్పాలి. నేను దానిని అంతవరకు మనకు అవసరమా? ఇసులు కర్రెట్టుకొని అక్కడ భార్య అలా ఇసురుతూ వెళ్ళే వాళ్ళు, అమ్మాయి ఎలా ఉన్నారమ్మా అంటే, అయ్యా అలాగే ఉన్నాడా, నేను నుంచి ఏం తింటాలేదయ్యా. ఈగల ముసరటం, ఆ వ్యక్తికి అలా ఇసులు కర్రతో ఇసరటం, ఆ పక్కన ఒక బూడిదతో ఒక ఉమ్ము తొట్టి ఉండటం. నేనంటాను, ఇవన్నీ మనకు అవసరమా? ఇంత పరిస్థితి మనకు రావటం, మనం తెచ్చుకోవటం మనకు అవసరమా? గత కాలంలో మనం వ్యవహరించిన తీరు చివరి వరకు అలాగే కొనసాగింది. ఎక్కడ ఎదురు దెబ్బ అవుతుందో మనకు తెలియదు. అందుకే దేవుడి దగ్గర అణిగి మణిగి ఉండటం, దేవుని వాక్యానికి కష్టతరమైన ప్రతిదీ నువ్వు తొలగించుకో. అది స్నేహమే కావచ్చు, బంధమే కావచ్చు, పెద్ద వ్యాపారమే కావచ్చు. వాక్యాన్ని విననీయకుండా చేసి ఏ గొప్పది కూడా నీకు దేవుని దృష్టిలో అది గొప్పది కాదు. అది లక్షల రూపాయల బిజినెస్ అయినా సరే మంచిది కాదు. ఎందుకు నువ్వు రక్షించబడ్డావు, నీ ఆత్మ కడగబడింది, విమోచించబడింది. దేవుడికి నువ్వు జవాబుదారుడుగా, లెక్కదారుడుగా నీవు నేను చెప్పవలసిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుని వాక్యాన్ని విననీయకుండా ఆటంకపరిచి ఏదైనా సరే కాస్త దాన్ని తగ్గించుకో. దేవుని వాక్యానికి పెద్ద పీఠము వేయి. వాక్యం చేత హృదయాన్ని కడుక్కోవటం. అవును ప్రభువా, ఈ సంవత్సరంలో పలానా చోట అడుగులు జారాయి, పలానా చోట నేను వెళ్ళాలనుకున్నా, కానీ నువ్వే తప్పించో ప్రభువా. లేదంటే ఈ పాటికి నా జీవితం భ్రష్టత్వం అయిపోయి ఉంటే, ఆ పాపములో పడిపోయి ఉంటే గనుక ఆ పాపము నన్ను మరణానికి దారి తీసేదై ఉండొచ్చు. యోసేపు తన అడుగులను ప్రక్కకి తప్పించుకున్నాడు. ఆ అడుగులు వేసినటువంటి వాడు అదే చోట నిలిచిపోకుండా అతని అడుగులు తప్పించుకొని ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు ప్రభువా. కానీ ఎన్నో సందర్భాల్లో పాపము చేసే అవకాశము ఎదురైనా ఆ పాపము చేయకుండా నిలదొక్కుకోగలిగిన వాడే దేవుని దృష్టిలో యోగ్యుడు. ప్రభా, నేను మనిషి కదా ప్రభా, జారిపోయాను ప్రభా, నాకు తెలియలేదు ప్రభా, నేను బలహీనం అయిపోయాను, ఆ డైలాగ్ ప్రభు దగ్గర చెప్పద్దు. అందుకే కదా నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి విశ్వాసము, నిరీక్షణలో, ఓర్పులో నేను నిలబెట్టిన వాక్యమే కదా. తీరా పాపం దగ్గరికి వచ్చేసరికి ప్రభా నేను జారిపోయాను ప్రభా, నేను పడిపోయాను ప్రభా, నన్ను క్షమించని అలాంటి ఏడుపుల తర్వాత మనం ఏడ్చిన ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు తర్వాత విషయం. ఈలోగా మనం ఎంత నవ్వులు పాలవుతాం. ఎరా తండ్రి, 3 బిడ్డల తండ్రి అండి ఆయన చర్చిలో కావిడితో పాపం చేశాడు అంటే ఇలాంటి మాటలు బయట వింటుంటే చాలా బాధ కలుగుతుంది. అంటే అలాంటి సందర్భాలు బయట ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. చర్చిలో ఆవిడట, చర్చిలో ఒక ఆయనతో భార్య భర్తలుగా ఇద్దరు వెళ్ళిపోయారట. అసలు భార్య భర్తలు వెళ్ళిపోయారు. ఈవిడేమో ఒక ఆయన తీసుకొని, అతనేమో ఇంకొక ఆవిడ తీసుకొని వెళ్ళిపోయారట. ఏంటి ఈ దౌర్భాగ్య పనులు? ఇలా ఆల్రెడీ బయట జరుగుతున్నాయి. ఒకళ్ళు ఎక్కడ పొరపాటు జరిగింది, సరి చేసేసుకోండి. ఇంకా ఆ ఛాయకి మీరు వెళ్ళొద్దు. ప్రభు అంటే తెలియలేని రోజుల్లో, వాక్యం అంటే అంతగా అవగాహనము తెలియలేని రోజుల్లో జరిగితే జరుగుండొచ్చు, అది ఎవరి జీవితంలోనైనా. ఇప్పుడు వాక్యం యొక్క పరిపూర్ణతలోకి నువ్వు ఎదుగుతున్నావు. నీకంటే వెనకాల కుటుంబం ఉంది, నీకంటూ పిల్లలు, చేతికంత వచ్చే పిల్లలు వచ్చారు. ఇలాంటి టైములో అలాంటి వాటి మీద నువ్వు మనసు పెట్టడం ఎంతైనా నీకు మంచిది కాదు. కాబట్టి సమయోచితముగా మాట్లాడటం, సాధ్యత ప్రతి స్త్రీని అమ్మా అని సంబోధించటం ప్రతి పురుషుడికి మేలు. అలాగే ప్రతి స్త్రీ కూడా వయసును బట్టి అన్నయ్య లేదా తమ్ముడా అంతవరకే, పేర్లు పెట్టి పిలుచుకోవడం కూడా ఉండకూడదు. అన్నా బాగున్నారా, ఏ గొడవ లేదు. తమ్ముడు బాగున్నారా, ఏ గొడవ లేదు. ఇక పురుషులైతే పెద్ద వయసు అయినా చిన్న వయసు ప్రతి ఒక్కరిని కూడా అమ్మా అని పిలండి, సరిపోతుంది. అమ్మ బాగున్నావురా తల్లిగా, అమ్మ బాగున్నావా. ఇంకా నీ మనసులో ఏ విధమైన భిన్నమైన ఆలోచన నీ మనసులో దయచేసి రావు. ఆ అమ్మా అని అన్నప్పుడు అవతలు కూడా అయ్యా బాగున్నానయ్యా అదే మాట అంటే చిన్నపిల్లైనా పెద్దోళ్ళైనా వయసులో నీ వంటి వారైనా అయ్యా బాగున్నావయ్యా వెంటనే అంతే కట్ చేసేసి అంతవరకే. ఇక నీకంటూ కుటుంబం ఉంది, నీకంటూ చేయందుకు వచ్చిన పిల్లలు నీకున్నారు.
దయచేసి ఎక్కడ కూడా నీ అడుగులు జారిపోతే చూద్దాము, నువ్వు నవ్వులు పాలైపోతే ఎదురు చూద్దాము, నువ్వు ఆస్తిని కోల్పోతే ఎదురు చూద్దాము, నువ్వు గాయాల పాలవుతే ఎదురు చూద్దాము అనుకునే నీ వెనకాతలు చాలా మంది ఉన్నది సమాజంలో. భక్తిహీనులు నా ప్రాణము తీయ పొంచి ఉన్నారు, నా అడుగు జాడలను వారు కనిపెట్టుచున్నారు. కాబట్టి వాక్యాన్ని ఎరిగిన నువ్వు నేను దయచేసి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండానట్లు క్రీస్తు మీకు మాదిరి ఉంచిన ప్రకారం మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్లు నేను నా పాదములు వెనుకకు తీయక ఆయన అడుగు జాడలలో వెళుతున్నాను. 23:11 యోబులో కూడా అది మాట చెప్పాడు ఆయన.